విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య హత్యకు గురయ్యారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మధురవాడలో ఉంటున్న ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి మరీ పొట్టన పెట్టుకున్నారు. వాచ్మెన్ కేకలు వేస్తుండటంతో దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కుప్పకూలిపోయి ఉన్న తహసీల్దార్ ను ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. కొమ్మాదిలోని ఎస్టీపీఎల్ థియేటర్ వెనుక చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్ లో ఉంటున్న అతనిపై నిందితులు ఇనుప రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రమణయ్య ఇటీవలే రూరల్ నుంచి విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. ఇంతలోనే ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా రెవెన్యూ యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. హత్య అనంతరం సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి నిందితుల ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేశారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రమణయ్యను హత్య చేసిన వారి ఆచూకీ కనుగొనాలంటే అక్కడి సీసీ కెమెరాలే కీలకమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ సిపి ఫకీరప్ప, డీసీపీ 1 మణికంఠ సైతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. రమణయ్య రూరల్ తహసీల్దార్గా ఉన్నప్పుడు నిక్కచ్చిగా వ్యవహరించేవారని, భూ కబ్జాలకు కళ్లెం వేసేవారని, ఆయన హత్యకు ఇవేమైనా కారణాలై ఉంటాయేమోనని పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు. రమణయ్య హత్యకు గల కారణాలింకా తెలియాల్సి ఉంది.